అవతారం కాదే, ఇందాకే మీ వదిన కాఫీ ఇస్తే తాగి కడుపు కలడం లేదని అటు ఇటు ప్రచారం చేస్తున్నాను. ఇంతలో నువ్వు అన్నయ్య ఎక్కడున్నా ఇమ్మీడియట్ గా వచ్చేయన్నావుగా, ఇలా వచ్చేసాను. సరిపోయిందిరా, ఇంకో 5 నిమిషాలు ఆగి పిలుచుంటే నా కర్మ కాలేదు. సరే కానీ నన్ను ఎందుకు పిలిచినట్టు? అవి తర్వాత చెబుతా, ముందు లోపలికి కడుపు కలడం లేదే. కడుపు లేదు, కాకులకేగి లేదు. నువ్వు వెళ్ళి స్నానం చేయి. బట్టలు కూడా తెచ్చుకోలేదు. బట్టలు వేసుకోపో వెళ్ళు. అయితే ఓకే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈయన ఆఫీస్లో ఏం హంగామా చేస్తున్నాడో ఏంటో. వీడు టయానికి ఇంట్లో లేడు. ఈ టెన్షన్ ఏంటో నాకు చచ్చిపోతున్నాను. వయసు అయిపోయినా కానీ టెన్షన్ టెన్షన్ టెన్షన్. నేనమ్మా గురుమూర్తిని, మీ ఆయన ఆఫీసులో ఆఫీసర్ని. వినిపిస్తూనే ఉంది ఈయన గొంతు. ఎక్కడ విన్నా ఈయన గొంతే. ఈ టెన్షన్తో చచ్చిపోతున్నాను నేను. దుంపలేదా? ఎందుకంత గట్టిగా అరిచచ్చా? అసలు టెన్షన్లో ఉంటే ఏమైందమ్మా? నీ బొంద అయితే నా పిండాపుడు అయింది. అయినా ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? మీ గోడకే టైం పెట్టుకుంటా కలుగుతామా? మా గోడకున్న గడియారంలో 9 అయింది. టైం అడిగానమ్మా ఇప్పుడు నిన్ను. నువ్వు అడగలేదురా. 9ంటికి ఎవరైనా పాలు చేస్తాడా అని అంటున్నాను. ఏం చేయమంటామమ్మా? ఉదయాన్న లేచానా, గేదెకి గడ్డి పెట్టానా, కుడికి పెట్టానా, నీళ్లు దాపానా, దాన్ని నెమురుతూ చిన్నగా పొదుగు దగ్గరికి వచ్చానా, అది పడింది. అంతే. మళ్ళీ లేచానా, మళ్ళీ గేదెకు గడ్డి పెట్టానా, కుడితి పెట్టానా, దానేసానా, పాలు పిండుకొని ఇలా బకెట్లో వేసుకొని మళ్ళీ నీళ్ళు బకెట్లో వేసుకొని వచ్చే లోపల ఈ టైం అది వచ్చింది. నీ టైం బాగుందిరా, నీ టైం బాగుంది. మంచి టయానికే వచ్చావు. కాస్త వస్తాను. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రకం కూర్చుంది. రామగారు నువ్వు 9ంటి వరకు రా. మేము ఒక 5 నిమిషాలు ఆలస్యం అయితే మారుస్తూ ఉంటావుగా. పోయి అంత దూరం ఉంటే నేను ఎట్లా పోసేదమ్మా గారు? ఈసారి దూడలు అనుకుందేమోనని. మరి మీరు ఎంత అమ్మగారు? 25 లీటర్లు పోయి. 25 లీటర్ల మళ్ళీ మీరు ఎటకాల లేకపోయినా మరి నువ్వు నా చుట్టానివి, నీతో ఎటకాలు ఆడతావు. నోరు మూసుకొని 1 లీటర్ పాలు పోయి. అమ్మగారు మళ్ళీ ఏమిటి? డబ్బులు అమ్మగారు. అయ్యగారి ఇంట్లో లేరు, నువ్వు వెళ్ళు. అబ్బా ఎప్పుడు చూసినా ఇదే, అయ్యగారి ఇంట్లో లేరు, అయ్యగారి ఇంట్లో లేరు. లేదు. అరే అన్నయ్య, అన్నయ్య చెన్నై ఏమైందిరా? బట్టలు వేసుకుంటున్నాం. వచ్చేస్తున్నాం. ఒక్క నిమిషం. ఆయన ఒక టైపు, వీడో షార్ట్ హ్యాండ్. బాగా ఇంట్లో లేడా? బాకేం కాలేదురా. అసలు నన్ను ఎందుకు వినిపించావు చెప్పు. అసలు ఏం జరిగిందంటే ఇలా చెబుతా. ఇది జరిగింది. వెళ్ళి ఆయన తీసుకెళ్ళరా. వెళ్ళు. ఇప్పుడే నువ్వు వెళ్ళరా. వెళ్ళు. ఇప్పుడే తీసుకురామంటావా? వెళ్ళమన్నానా? నమస్తే సార్. నమస్తే. ఆయన నమస్తే పెట్టింది నాకు, మీకు కాదు నాకు. ఏమయ్య వెంకట్రావు? సార్ నా బోర్డింగ్ ఫైల్ సార్. ఆయన నిన్న సంతకం పెట్టి ఆఫీసర్ గారి దగ్గరికి పంపించానయ్యా. వెంకట్రావు, మీ బోరింగ్ ఫైల్ ఆఫీసర్ దగ్గరికి నేను పంపించా. నేను చెప్పాను కదా, మళ్ళీ నువ్వు ఒక్కడి నుంచి చెప్పాలా? మీరు చెప్తే చెల్లదండి, చెప్పాల్సింది నేను. సార్ ఎవరు చెప్తే ఏముంది సార్, ముందు నా లోన్ సంగతి చూడండి సార్. ఇదిగో వెంకట్రావు, ఇలా నా పేరు చలపతి. ఈయన డివి రమణ. ఈయన పోయిన నెలలోనే రిటైర్ అయ్యారు.
అర్థమైందా? ఈ సెక్షన్ చూస్తున్నది నేను, ఈ ఫైల్ పంపించేది నేను. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ని ఆ కుతక్కులకన్నా నేను సెక్షన్ ఆఫీసర్ని, నీ పై అధికారిని. నా పక్కన కూర్చోడమే కాకుండా పైగా నేను రిటైర్ అయ్యాను అంటావా? నాకు ఇంకా 4 ఏళ్ళ సర్వీస్ ఉంది. ఎక్కడుందండి? మీరు లాస్ట్ మంత్ 30 రిటైర్ అయిపోయారు. మళ్ళీ చెప్పకుండా చెప్ప భూములని బుద్ధి రాలేదయా? సార్ మీరు రిటైర్ అయ్యాకే నన్ను ఈ సీట్లో వేశారు సార్. ప్రమోషన్ ఇచ్చి వేశారు. మళ్ళీ ప్రమోషన్ నీ ఇదొక్కసారి ఇచ్చానంటే మళ్ళీ ప్రమోషన్ కాదు, మోషన్ పట్టిస్తాం. సార్ మీరు తర్వాత దెబ్బలాడుకుంటారు సార్, ముందు నా సంగతి చూడండి సార్. ఇట్లావయా సార్ ఏంటి సార్? చూడు, 2 రోజులు అయ్యిరా. ఈలోగా ఈ పని చూసి నీ ఫైల్ సంగతి చూస్తా. అలాగే మీ గోల ఎప్పుడు తీరుతుందో, నా ఫైల్ ఎప్పుడు చూస్తారో ఏమో అంతా. ఇప్పుడు చెప్పురా ఎన్ని సంగతి? ఇందులో సంగతి ఏముందండి, మీరు లాస్ట్ మంత్ 30వ తేదీన రిటైర్ అయ్యారు. ఆ కూతకు ఎత్తంటున్నా ప్రమోషన్. సరే ప్రమోషన్ నీకు ఎవరో ప్రమోషన్ ఇచ్చింది? ఇదిగో నీకు ప్రమోషన్ ఇచ్చిన దాని దగ్గర చదివేస్తారా? అక్కర్లేదు, నేనే వచ్చాను. చూశారుగా, అది సంగతి. నువ్వెప్పుడు వచ్చావు? వారం రోజులు. ఎప్పుడు వచ్చాను బావా? ఏంటి సంగతి? చెన్నైకి ఆరోగ్యం బాగాలేకపోతే అంటే నిన్ను పిలిపించిందా? అంటే నేను సచ్చాను అనుకున్నా. అంత పెద్ద పెద్ద నీ మాటలు ఎందుకులే బావా, నువ్వు ఆఫీసులో బిజీగా ఉంటావని. బిజీగా పాడా ఎలాగంటే ఆఫీస్ గొప్పదా? సరే ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా తగ్గినట్లేదు. నేను పిలుచుకుపోదామని వచ్చాను. ఇంకా తగ్గలేదా? సార్ మా ఆవిడకి ఒంట్లో బాగలేదంట, హాఫ్ డే సెలవు కావాలి సార్. హాఫ్ డే సెలవు చెప్తున్నామయ్యా, హాఫ్ ఇయర్ లీవ్ పెట్టుకో, పర్వాలేదు. ఇది సార్ పేరు ఎందుకు సార్? హాఫ్ డే చాలు. రేపు అర్లీగా వచ్చి బయలంతా క్లియర్ చేస్తాను సార్. సరే, ఓకే. పోదాం. రే చలపాయ, రేపు వచ్చి నీ సంగతి చూస్తా. ఎలాగంటే గారు సమయానికి వచ్చారు, చాలా థ్యాంక్స్. సార్ మీరు నాకు కోఆపరేట్ చేస్తే మా బావ ఆఫీస్ రాకుండా చేస్తాను. ఓకే ఓకే వస్తాను సార్. ఇలా కాదు అన్న పిల్లలు ఎంతసేపు అని తిరగాలరా బాబు? ఏదో ఒకటి ఆలోచించు. చించుతున్నా అన్నయ్య, నాకు ఒక అనుమానం వచ్చిందిరా. ఏంటి? ఈయన రిటైర్ అయ్యాక మెంటల్ వచ్చిందంటావా? ఇది మెంటల్ కేసు కాదే, మరి డిపార్ట్మెంటల్ కేసు. అంటే బావ తను చేస్తున్న ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయినట్టు డిసైడ్ కాలేదు. అలా రిటైర్డ్ అయినట్టు డిసైడ్ అయ్యేలా మనం చేయాలి, అంతే. ప్రాబ్లం సాల్వ్. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇట్లా ఏంటి? కూర్చో. అన్నయ్య, ఇదిగో మన ఇద్దరం మీ బావగారిని తీసుకొచ్చి ఇలా మధ్యలో కూర్చోబెడతాం. తలాకు చెవులో నువ్వు రిటైర్ అయ్యావు అని గట్టిగా చేద్దాం. గుడ్, మంచి ఆలోచన కదా? అయితే అలా అరవాల్సింది మనం కాదు, మరి? డాక్టర్. నీ తలకాయ డాక్టరు సూదులు గుచ్చుతాడు, కేకలేసి అరవడు. అలా వచ్చే డాక్టర్ ఉన్నాడు, ఎవరన్నయ్యా? డాక్టర్ టి శంకరయ్య అని హిప్నటిస్ట్ ఉన్నాడు. ఆయన దగ్గరికి బాగుని తీసుకెళ్తే అంతా ఆయనే చూసుకుంటాడు. అరే బాబు, 5 ఏళ్ల నుంచి సంసారం చేస్తున్నా. హిప్నాటిస్టు, సైంటిస్టు, సైకియాట్రిస్టు అని వీళ్ళ పేర్లు చెబితే ఆయన చూపించుకుంటాడంటావా? చూపించుకోడా? చేస్తే చూపించుకోడు. ఆయన తిక్క సంగతి నీకు తెలిసిందేగా. డాక్టర్ దగ్గరికి బాగు రాడా? రాడురా. డాక్టర్ని ఇక్కడ పిలిపిస్తారు. అసలు చూపించుకోవాలి కదా, ముందే తిక్కలోడు. ఏం తిక్క వేషాలు వేస్తాడో తెలియదు. బావ తిక్కకు సరైన డాక్టర్ తిక్క శంకరయ్యే. కానీ మళ్ళీ కానీ ఏమంటారా బాబు?
బాబుకు డాక్టర్ అవసరం వచ్చేలా మనం చేయాలి. ఎలా? ఓకే సూపర్ అన్నయ్య, అదిరిపోయింది, నీకు ప్లాన్ అదిరిపోయింది. జాగ్రత్త. సరే సరే, బాబుకు డౌట్ వచ్చిందో చేయాలి. ఇంకొక స్వాతి, అవసరం ఏంటి అన్నా చెల్లేదో మంత్రాలు ఆడుతున్నారు? నీ ముందు మా మంత్రాలే పనిచేస్తాయి బావా. బావా వాకింగ్ పూర్తయిందా? ఆ, ఇప్పుడే పూర్తి అయింది. తొందరగా వంట రెడీ చేసి ఆఫీస్కి వెళ్ళాలి. ఇంతకీ మన ప్లాన్ సక్సెస్ అవుతుందా, మనం దెబ్బతింటామా? అలా చేస్తేనే కానీ బాగా తిక్కకుదరదు. బాగా తిక్క కుదురుతుందో లేదో కానీ మనకు తిక్కెక్కించేలాగే ఉన్నాడు. నువ్వే కంగారు పడదు. నిన్నాగా ఏం? చెప్పింది చెయ్యి చాలు. 5 ఏళ్ళు ఇంట్రెస్ట్ ఇక్కడ, అర్థం అవుతుందా? ఆయనతో కాపులు చేయబట్టి 5 ఏళ్ళు అయింది. జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు ఫోన్ తీసుకొస్తాను, ఆ తిక్క సింపుల్ ఫోన్ చేసేసాను. అలాగే ఇదిగో, ఇది లిమిటెడ్, జాగ్రత్తగా వాడు. స్వాతి, ఆ, టిఫిన్ ఏం చేసావు? ఏం చేస్తుంది బావా? తింటుంది కానీ ఆ? అబ్బో, జోకులు వేస్తాడు. జోకా? ఏమండి, ఉప్మా చేశానండి. ఉప్మా చేసావా? ఆ, పట్రా. సరే. మొత్తం పేపర్ నువ్వే చున్నా అసలు. నాకు కానీ పేపర్ ఇవ్వు. ఆ మెయిన్ పేజ్ నాకు ఇవ్వు. తీసుకో బావా. యారు ఉప్మా తీసుకురా. ఏమండి, ఆ, ఏమండి, ఆ, ఉప్మా. అక్కడ పెట్టు. సరే. అబ్బా ఉప్మా బ్రహ్మాండంగా ఉంది బావా. ఆహాహాహా. చెల్లై గోడంబి ఎంత చక్కగా చేసావే. ప్రియా, స్వాతి ప్రియా, ఆ, ఉప్మా పెట్టవే. పెట్టాను కదండి, తినేశారుగా. ఆ? తినేశారుగా. నేను తినలేదే. తినలేదా? ఆ. తినకపోతే ఉప్మా ఏమైంది? కంచెంలో చేయి కూడా కడిగారుగా. లేదండి, నిజంగా ఉప్మా తినలేదే. అదేంటండి అలా మాట్లాడతారు? ఇందాకే కదా 2 కంచాల్లో ఉప్మా తీసుకొచ్చాను, మీ చేతితో అబ్బా. ఇచ్చాను, చెప్పి మరి ఇచ్చాను. మీరు గబగబా తిన్నారు, అన్నయ్య ఎందుకు తింటున్నాడు ఆస్వాదిస్తూ పాపం. గబ్బ గబ్బ తిన్నానా? ఆ, బావా, నేను తిన్నానా బావా? ఏంది బాబా, ఇద్దరికి చొరవ ప్లేట్ ఇచ్చిందిగా, నువ్వు గబగబా తిన్నావు, మీరు ఇంకా తింటూ ఉన్నాను. అందులో చెట్టిలో కారం ఎక్కువైందని చెల్లాయి తిట్టావు కూడా. తిట్టానా? తింటారు. ఏ బావా, తిన్నానా? లేదే, నిజంగా నేను తినలేదే. అంటే తిన్నట్టు కానీ నన్ను తిట్టినట్టు కానీ మీకేం గుర్తులేదా? లేదే. బావా, నేను తిన్నానా బావా? తిన్నాను బాబా. చెయ్యి కూడా కడిగానా? చేయి కడిగారు కదా. ఆ, లేదే, చూడరా, చెయ్యి కడిగా. అన్నయ్య తింటే ఎలా ఉంటుంది? చూడన్నయ్య, ఇప్పుడు వాసన కూడా రావట్లేదు అన్నాడు. నిజంగా వాసన రాలేదు బావా. చూసావా చూసావా కావాలంటే చూసావా? నువ్వు చూడు బావా. అదేంటి బాబా, నెయ్యి వాసన గుప్పు గుప్పు అంటే అంటున్నావు ఆ? నెయ్యి వాసన. బావా? నీకేమన్నా ఒంట్లో బాగాలేదా బావా? ఏ రంగు పోలేదు. ఆ. నేను నిజంగా తినలేదే. చూసావా అన్నయ్య, ఇది
ఈ వరస చూడు నిజంగా తినలేదు ఎలా వెరిమొహం వేసుకొని చూస్తున్నాడు మొత్తం తినేసి. కావాలంటే అడగండి, మళ్ళీ తెచ్చి పెడతాను. అంతేగాని ఇలా తినలేదని మాత్రం అనకండి. చెల్లాయి మీ అన్నకి చాలేదేమో, కాస్త ఉప్పు తీసుకొచ్చి పెట్టే. ఇంకెక్కడుందిరా, ఉన్నదంతా ఆయనకి గుమ్మరించి తీసుకొచ్చి అయిపోయింది. అయిపోయిందట బావా. బావా ఓ పని చేద్దాం, ఇటువైపు నేను ఎంగిల్ చేశాను, ఇటువైపు చేయలేదు, అన్ని కాస్త వేస్తాను తిను. కాస్త కాఫీ తగలేదు. అలాగే ఇలా అన్నారు, బాగుంది. బావా నేను తిన్నానా బావా? ఏంటి బావా, నేను కాదు నీకు, నీ పెళ్ళమ్మ కరెక్ట్. చెల్లాయి ఇదే ఉంటాను బాబా, రొంపు చేసింది అందుకే వాసన తెలియడం ఇదే ఉంటాను. ఏమండి, ఇదిగో కాఫీ తీసుకోండి. అబ్బా ఏంటే అంత కాలేజీ ఎట్లా తాగుతావు? ఎవరైనా వేడి వేడిగానే తాగుతారు, చల్లగా కూల్ డ్రింక్ లా తాగుతారు. అయినా ఇంట్లో కాఫీ పొడి అయిపోయింది, అందుకే వేడిగా పాలు తీసుకొచ్చాను చూడండి. బావా నీకు ఒంట్లో బాగానే ఉంది కదా బావా? నాకు ఒంట్లో బాగానే ఉంది, కావాలంటే నువ్వు తాగి చూడు. అంత వేడి కాఫీ పాలు ఎవరు తాగుతారు? ఎందుకు అంత కంగారు పడతావు బావా? కాఫీ చల్లారగా తాగొచ్చుగా, దానికి తావేశమా? కాఫీ కాదురా అన్నయ్య, పాలు తీసుకొచ్చాను. సరే పెట్టు. సరే ఆడ పెట్టు. బావా ఈ వార్తలు చూసావా? ఇత్తడిని పుత్తడిగా చేసి నమ్మించి మోసం చేసిన దగాకూరులు. పేపర్ నీ దగ్గర పెట్టుకొని ఆ వార్తలు చదివి నాకు ఎలా అర్థమవుతుందిరా? అందులోనూ వాడెవడా నీలాంటి వాడే ఉంటాడు. అందే బాబా, బామ్మర్తులు కాక ఇంకెవరిని అంటారులే అను. ఫీల్ కాకుండా బాగుంటాడు ఎందుకు అన్నా. కాఫీ అమృతంలో ఉంది బావా. ఓసి కాఫీ కదా, బాగానే ఉంటుంది. చేసిన మా చిన్న సూపర్గా ఉంది కాఫీ. సాజీ మళ్ళీ ఏంటండి మీరు? ఏంటి ఏమైంది? కాఫీ ఏమైంది? కాఫీలో పాలు ఏమైంది? ఏమి చల్లగా కదా తాగే తాగేశారు కదా. నేను తాగానా? తాగారు కదా, గబగబా తాగేసి ఉంటారు. మా అన్నయ్య నేను తాగలేదు, నిజంగా తాగలేదు. తాగకపోతే కాఫీ ఎక్కడైతుంది? అయినా అసలు ఏమైంది వాళ్ళ మీకు? టిఫిన్ పెట్టాను, తిన్నారు, తినలేదు అంటున్నారు. కాఫీ ఇచ్చారు, తాగారు, తాగలేదు అంటున్నారు. ఏమైందండి మీకు ఇవాళ? బావా నీకు ఒంట్లో బాగుందా బావా? నాకు ఒంట్లో బాగానే ఉంది, నేను కాఫీ తాగలేదు. కాఫీ తాగకపోతే పిల్లి వచ్చి తాగిపోయిందా? బావా నీకు ఒంట్లో బాగానే ఉందా బావా? ఏమైంది బావా? నాకు ఒంట్లో బాగానే ఉంది, ఫిగరేలో ఉన్నాను, నాకేం కాలేదు. ఏదైనా ఉంటే ఏం లాభం బావా? తిన్నావో లేదో తెలియదు, తాగావో లేదో తెలియదు. ఏదైనా డాక్టర్ చూపించుకుంటే బాగుంటుంది బావా. నాకు డాక్టర్ చూపించుకోవాల్సిన రోగం ఏమీ లేదు. బావా నీకు వయసు పెరిగి బీపీ పెరిగి జ్ఞాపక శక్తి తగ్గినట్టుంది, పైగా రిటైర్డ్ కూడా అయ్యావు. ఆ కుతక్కు ఏంటన్నా, నాకింకా 4 ఏళ్ళ సర్వీస్ ఉంది. చూసావా, నిన్ను నన్ను కలిపి ఎలా సతాయిస్తున్నాడు. ఏముంది ఊరుకోవే, నేను మాట్లాడలేదు. నీకు బీపీ పెరిగి ఏదేదో మాట్లాడుతున్నావు. మంచి డాక్టర్ని చూపించుకో బావా, లేకపోతే లాభం లేదు. లాభం లేదు. అది చూడ నాకు ఇంకా 4 ఏళ్ళ సర్వీస్ ఉంది, ఫుల్ రీంబర్స్మెంట్ వస్తుంది. మంచి డాక్టర్ని పిలిపించండి రా, చెకప్ చేయించుకుంటాను. అలా అన్నా బాగుంది. అన్నయ్య, ఇప్పుడే డాక్టర్ని పిలిపిస్తాను. ఆలస్యం అమృతం విషయం కాదు. ఓకే చెల్లాయి, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు,
హలో హలో డాక్టర్ శంకరయ్య గారండి? సార్ నేను నీలకంఠం మాట్లాడుతున్నాను. చెప్పు ఎవరు? ఏ కంఠం? నీలకంఠం సార్. శ్రీకంఠమా? నీలకంఠం సార్. నీలకంఠమా? ఓకే ఓకే సార్ మీరు అర్జెంటుగా మా చెల్లయ్య వాళ్ళ ఇంటికి రావాలి. నేను ఫోన్ పెట్టేసేలాగా మీరు రావాలి. ఓకే ఓకే సార్. ఫస్ట్ పెట్టి డాక్టర్ వస్తున్నాడే. వచ్చేసా. ఎక్కడ? ఎవరు పేషెంట్? సార్ ఆయనే మా బావగారు. ఆహాహా, ఆవిడే మా ఆవిడేలాగా ఆయనే మా బావగారు. టైటిల్ అదిరిపోయింది. ఆహాహాహా. ఇంతకీ ట్రీట్మెంట్ ఎవరికి? ఆయనకే సార్. మీకేనా? ఇంతకు మీ పేరు? వీరమణ సార్. అడిగింది ఆయన, మీరు చెప్తారేంటి? రమణ గారు, నేను మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను. సూటిగా స్పష్టంగా సూటి లేకుండా సమాధానం చెప్పగలరా? అవును, మీరు డాక్టరా లేకపోతే టీచరా? గుడ్ జోక్, గుడ్ జోక్. ఇంతకు మీ ప్రాబ్లం ఏంటి? అది చెప్పాల్సింది మీరు. గుడ్ జోక్. అందుకేగా నేను వచ్చింది. రమణ గారు, మీకు ఉదయం లేచినప్పుడు తర్వాత టిఫిన్ తినాలనిపించినప్పుడు ఏమైనా ఆకలి వేస్తుందా? అవును, ఆకలిస్తుంది. వేస్తుందా? మరి నిద్ర వచ్చినప్పుడు ఆవలింతలు గట్రా వస్తాయా? ఇంత పెద్ద ప్రశ్నలు. సరే సరే. మరి గబగబా పరిగెత్తినప్పుడు కానీ గబగబా మెట్లెక్కినప్పుడు కానీ ఆయాసం గట్రది వస్తుంటుందా? వస్తుందండి బాబు, ఎందుకు రాదు? మై గాడ్, మీకు జబ్బు బాగా ముదిరిపోయింది. Yes. అమ్మో రమణ గారు, మీకు ఏం లేదండి. మీరు ఇంకా ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే. మాకు మరి మరి సరే రమణ గారు, మీకు ఆరోగ్యం చాలా క్షీణించినట్లుంది. మీకు మెడికల్ రీఎంబర్స్మెంట్ ఉంటే చాలా బాగుండేదండి. ఫుల్లుగా ఉందండి. ఆ? ఇంకా నాకు 4 ఏళ్ల సర్వీస్ ఉంది. సార్ ఆయన రిటైర్డ్ అయ్యారు సార్. మరి ఏరైపోయారు వీళ్ళు? చెప్పు తీసుకోకూడదు. నాకు ఇంకా 4 ఏళ్ల సర్వీస్ ఉంది. కూల్ కూల్ రమణ గారు, కూల్ కూల్ కూల్. రమణ ఇలా రండి, మీరు రండి. మీకు బీపీ పెరిగి టెన్షన్లో ఉన్నట్టున్నారండి. నేను చూస్తాగా. మై గాడ్, మీకు బాగా పెరిగిపోయింది. ఏంది సార్? పెరిగింది సార్. రోగం అండి, జబ్బు బాగా పెరిగిపోయింది. మీకు ట్రీట్మెంట్ తప్ప చేయాల్సిందే. ఏమండి, మీరిద్దరు అలా వెళ్ళండి. మీ బావగారు ట్రీట్మెంట్ చేసే అది బాధ్యత కాదు సార్. నువ్వు వెళ్ళవయ్యా. అమ్మాయి నువ్వు కూడా వెళ్ళు. సార్ వెళ్ళవయ్యా. రమణ గారు ఇలా రండి. బీపీ పెరిగిందంటే మీరు ఇలా కూర్చోండి, చెప్తాను. మీకు కాస్త ట్రీట్మెంట్ చేయాలండి. అదే పెద్ద సమస్యే కాదు. మొట్టమొదటగా మీకు హార్ట్ చెకప్ అని చేయాలండి. రమణ గారు, మీ కాయ కొట్టుకోవట్లేదండి. ఏం కాయండి? గుండెకాయ అండి బాబు. ఓ అమ్మా సార్, ఆ. ఉండండి. ఇప్పుడు చూడండి. అయినా కూడా కొట్టుకుంటుందండి. ఇంకోసారి చూడండి. మై గాడ్, మీకు జబ్బు బాగా ముదిరిపోయిందండి. వెంటనే మీకు ట్రీట్మెంట్ అవసరం. అవునండి. మీకు రమణ గారు, మరి మీకు
మెడికల్ రియంబర్స్మెంట్ ఉంటే ట్రీట్మెంట్ ఎంతో బాగుండేదండి. ఉందండి, ఫుల్గా ఉంది. ఆ? మరి మీ సర్వీసు ఇంకా 4 ఏళ్ళు ఉందండి. అవునా? మరి మీ అబ్బాయి మీరు రిటైర్ అయిపోయి చెప్పారు కదండి. వాడు దరిద్రుడండి. మీ బావగారు కూడా అదే చెప్పారండి. ఆ దరిద్రుడికి వాడు మేనమామ అలాగనే చెప్తాడు. కూల్ కూల్ అమ్మ గారు కూల్. బీపీ పెరిగి టెన్షన్ ఉన్నట్టు రండి, మీరు రండి, మీరు కూర్చోండి. మరేం లేదండి, మీకు బీపీ పెరిగే టెన్షన్ ఉన్నట్టున్నారు. మీకు ఏమీ లేదు అని నేను తెలుస్తాగా. రమణ గారు, మీరు ఈ చుక్కను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? గాడిద గుడ్డు అనిపిస్తుంది. గుడ్ గుడ్ గుడ్. ఈ వయసులో కూడా మీకు గాడ్ ది గుడ్ అనిపిస్తుంటే గ్రేట్ గ్రేట్ గ్రేట్. వెంటనే క్యూర్ అయిపోతుంది. గుడ్. అయ్యా, నేను అన్నది గాడిద గుడ్డు అని కాదు, గాడిద గుడ్డు అన్న తెలుగులో ఎస్ అని అర్థం. ఓకే ఓకే రమణ గారు కూల్, రమణ గారు కూల్ కూల్ కూల్. మీరు ఇలా రండి, మీరు ఇలా రండి. అసలు ఉదయం నుంచి ఏం జరిగిందో ఒక్కసారి నాకు చెప్పండి. ఉదయం మా వారు టిఫిన్ పెట్టారండి. ఓకే నేను తినలేదు. ఓకే. వారేమో తిన్నారు అంటున్నారు. ఓకే. మీరు ఇంతకు తిన్నారా లేదా? తినలేదండి, తిననట్టు లేదు, తిన్నట్టు లేదు సార్. తర్వాత కాఫీ ఇచ్చారండి. ఓకే. కాఫీ ఏమో నేను తాగలేదు, మా వాళ్ళేమో తాగారు అంటున్నారు. మరి తాగారా లేదా? అదేనండి, తాగానో తెలియదు. వీళ్ళొక డాక్టర్ పిలిపించండి, మిమ్మల్ని పిలిపించారు. మీరు ఎంబీబీఎస్ఆ? ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ రండి. మరి మీరు రిటైర్ అయిపోయారు కదా, మీకు రిటైర్ నాకు ఇంకా 4 వేల సర్వీస్ ఉంది. ఓకే ఓకే కూల్ రమణ గారు కూల్ అండి. మీరు రండి, ఇలా కూర్చోండి, నేను మీకు ట్రీట్మెంట్ చేస్తా. రమణ గారు, మీరు ఈ చుక్క వైపే చూస్తూనే ఉండండి, నేను మీకు కాస్త ట్రీట్మెంట్ చేస్తాను. మీరు ఈ చుక్కను చూస్తున్నారు, నేను 10 లంక పెట్టేస్తాను, అంతవరకు ఈ చుక్కను చూస్తున్నానండి. 1 2 3 4 5 6 7 8 9 10. మీరు చుక్కను చూసేసి నా వైపు చూడండి. మీరు నన్ను చూస్తున్నారు, మీరు నా కళ్ళలోకి చూస్తున్నారు, మీరు నా కళ్ళలోకి చూస్తున్నారు, చూస్తున్నారు చూస్తున్నారు. మీరు రిటైర్ అయిపోయారు, మీరు రిటైర్ అయిపోయారు, మీరు రిటైర్ అయిపోయారు. డాక్టర్, మీరు ఒకసారి నా కళ్ళలో చూడండి. మీరు నా కళ్ళలో చూస్తున్నారు, మీరు నా కళ్ళలో చూస్తున్నారు, మీరు నా కళ్ళలో చూస్తున్నారు. మీరు డాక్టర్ కాదు, మీరు డాక్టర్ కాదు, మీరు డాక్టర్ కాదు, మీ బుర్ర కాదు, మీ బుర్ర కాదు. మీరంతా మర్చిపోయారు, అంతా మర్చిపోయారు. మీరు ఒక పిచ్చి డాక్టర్, మీరు ఒక పిచ్చి డాక్టర్, మీరు ఒక పిచ్చి డాక్టర్. ఏమిటి సార్? ఏరా, డాక్టర్ని పిలిపించమంటే హిప్నటిజం పిలిపిస్తారా? వాడు చుక్క చూడకుండానే నాకు అర్థమైంది. మీరు వాడు నన్ను హిప్నటైజ్ చేయాలనుకున్నాడు, వాడే హిప్నటైజ్ అయిపోయాడు. ఇట్లాంటివి నా దగ్గర కుదరవు. మొన్న మా ఆఫీస్లో యోగా క్లాసులు నిర్వహించారు, దాంతో పాటు హిప్నటిజం నేర్చుకున్నా. ఇంకొకసారి నాతో పెట్టుకుంటే మిమ్మల్ని కోదులుగా మార్చేస్తా. వస్తా. డాక్టర్, నేను డాక్టర్, నేను డాక్టర్. డాక్టర్ గారు, ఎవరు డాక్టర్? ఎవరు డాక్టర్? మీరేవా? నేనా? మీరే సార్ డాక్టర్ తిక్కసే. నీకు దిక్క, నీ బాబు దిక్క, నీకు దిక్క, నీకు దిక్క, నీ బాబు దిక్క. ఎవరు దిక్క? దిక్క దిక్క సార్ మీరే సార్ డాక్టర్.
నేను డాక్టర్ ఏంటి అయ్యా? నేను డాక్టర్ ఏంటి? నేను డాక్టర్ ఏంటి? మీరు తిక్క శంకరయ్య గారండి. నీ దిక్క, నీ బాబు దిక్క, నాకు దిక్క, మా బాబు దిక్క. జెండా ఏమిటి? నా ఏనుగులు రిక్షా వైపు వెళ్తున్నాయి. మహామంత్రి తిమ్మరసు వాటిని తిట్టినట్టున్నారు, అందుకే అవి పొంగ ముద్ద పెట్టుకుని అలా వెళ్తున్నాయి. అదేంటి రాజ్బిహార్ సర్కిల్ మీద వెళ్తున్నాయి? అరే రే, కొంపదీసి కొండారెడ్డి కోట మీద వచ్చి దూకి చచ్చిపోతాయేమో. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు నన్ను పిలిచి వాడిని సముదాయించమని చెప్పారు. వాటిని వెంటనే నా పురస్కంధాల మీద తీసుకొని నేను వెళ్ళాలి. ఆగండి ఆగండి ఆగండి, డాక్టర్ అండి, డాక్టర్. అన్నయ్య ఏనుగులు చచ్చిపోతున్నాయి అంటే మనం కూడా వెళ్దాం కదా. ఏంటే మీ ఆయన ఇప్పుడు డాక్టర్ చచ్చిపోయాడే. అసలు ఆ డాక్టర్ చచ్చిపోయినందుకు ఓ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం రా. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పరా బాబు. ప్లీజ్. ఏం జరిగింది సార్? ఏం జరిగిందే? మీ వాయిన ఇక మీద ఆఫీస్కి అయితే ఊరుకునే లేదు. మీ వాయిని గదిలో పెట్టి కట్ చేసుకుంటావు లేక తాళం వేసుకుంటావు మాకు తెలియదు, అది మీ ఇష్టం. సార్ ఏం చేశారు సార్? ఏం జరిగిందే? రోజులాగే పాపం ఆ చలపతి గారిని ఒక పీకుడు పీకాడు. అంతేకాదు అర్జెంటుగా 10,000 ఇమ్మని అడిగాడు. 10,000? 10,000 జీతమేమో అన్నయ్య, జీతమా? కాదు, శాలరీ అడ్వాన్స్ ఇవ్వమన్నా. రమణ, నీకు శాలరీ లేదు. శాలరీ అడ్వాన్స్ ఎలా వస్తుంది? పెన్షన్ వస్తుంది. ఆ కుత కుయ్యదన్నా, ఇంకా నాకు 4 ఏళ్ళ సర్వీస్ ఉంది. అందుకే ఆ చలపతిగానే ఒక పీకు పీకా. మీరు వెళ్ళండి సార్, వదిలేయండి. చూడమ్మా, ఇక మీద ఆయన ఆఫీస్కి వస్తే ఊరుకునే లేదు. మీకు ఫోన్ చేయను, డైరెక్ట్గా 108 ఫోన్ చేస్తాను. సార్ క్షమించండి సార్, ఇక మీదటి ఇలా జరగకుండా చూసుకుంటాను. నాకు 2 రోజులు టైం అయింది సార్. అంటే ఏం ఆయన మంచిది? ఆఫీస్కి రాకుండా నేను చూస్తాను. ఓకే మంచిది, ఓకే. ఇక మీద అలా జరగకుండా చూసుకోండి. వస్తా. ఏమంటున్నాడు వాడు? ఏదో అంటున్నాడు. ఏది బాబా నీ పై అధికారితో అలాగే నా మాట్లాడేది? వాడేదో అంటున్నాడు, సర్వీస్ ఉండదు, రిటైర్మెంట్, నీకు పెన్షన్ అంటున్నాడు. ఆఫీసర్ నాకు ఏదేదో మాట్లాడతాడు. మనం కాస్త ఓపిక ఉండాలి. ఏమంటున్నాడు ఇంటికి? నేను ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, మా బాబుకు ఒక 2 రోజులు లీవ్ శాంక్షన్ చేయమని నేను అడిగాను. నేను లీవ్ అడగలేదు. లేకపోతే నేను సస్పెండ్ చేస్తాడు. సస్పెండ్ అప్పాడా? వాడేదో చేస్తాడు. ఏదో ఆయన మంచివాడు కాబట్టి విన్నాడు. ఇలా మాట్లాడితే ఎవరైనా చేసేది సస్పెండే. ఏమి సర్ది చెప్పారో తమరు ఆయనకి? మా బాబుకి ఆరోగ్యం బాగాలేదు, 2 రోజులు లీవ్ శాంక్షన్ చేయండి అన్నాను. శాంక్షన్ చేసేసాడు. నేను లీవ్ అడగలేదు కదా. కానీ చేసేసాడు. 2 రోజుల. ఆ, ఈరోజు బుధవారము, 2 రోజులంటే గురువారము, శుక్రవారము, తర్వాత 2వ శనివారము, ఆ తర్వాత ఆదివారము, 4 రోజులు. అమ్మో రే, నేను 4 రోజులు ఆఫీసు పోతే నాకు తోచదురా. బావా నీకు ఈ 4 రోజులు ఆఫీసులో ఉన్నట్లు తోచేలా నేను చేస్తాను. చెల్లాయి బాబు లోపల తీసుకెళ్ళు. సరే రండి వెళ్దాం. రండి. అదిలో నేను పోతా. 4 రోజులు ఆఫీసు. అన్నయ్య, నేను అలా మార్కెట్కి వెళ్ళొస్తా, ఆయన్ని కనిపెట్టుకోను. లేకపోతే ఈసారి గుర్రాల మీద కొండారెడ్డి గురించి ఎక్కించి నిన్ను పంపిస్తాడు. జాగ్రత్త. నువ్వు ఇంత ప్రాబ్లం క్రియేట్ చేస్తావు నేను అనుకోలేదు బావా. బాబు కూర్చోలా ఏం చేయాలి? ఆఫీసులో ఉండేలా ఇక్కడ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే పోరా. ఓకే
ఏది బాబా కాస్త రెస్ట్ తీసుకోలేకపోయావా? ఏం చేస్తారా, నిద్ర పట్టడం లేదు. స్వాతి ఎక్కడ? ఇందాక బజార్కి వెళ్ళేది బాబా. బావా ఒకసారి అక్కడ వెరీ గుడ్. ఈ 4 రోజులు ఇదే నీ ఆఫీస్ అనుకో. వెరీ గుడ్ మామండి. ఈ 4 రోజులు ఆఫీస్ ఓకే. ఆఫీస్ అంటే ఓకే. మామండి నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను. ఓకే బావా. ఏంటి బావా నువ్వు ఆఫీస్కి వెళ్ళి రోజు చేసే పని ఇదే? ఆఫీసులో పడుకునే అలవాటు ఉందే? అమ్మాయి అమ్మ. సరే సరే ఏ పని ఉంటుందా? ఏ పని ఉంటుంది? సార్ నమస్కారం సార్. ఎవరు? నేను సార్ పాల పాపారావుని. పాల పాపారావా? ఏంటి? ఈ నెల పాల డబ్బులు మీ అబ్బాయి గారు అడిగితే మిమ్మల్ని అడగమన్నారు. పాల బిల్ల ఎంత? పాల బిల్లు కాదు సార్, పాల డబ్బులు 2 గంటలేరా? ఎంత? 30 లీటర్లు 1500 అవుతుంది సార్. 1500 పాల బిల్లు నేను శాంక్షన్ చేయాలనా? సరే, ఈ 1500 పాల బిల్లు శాంక్షన్ చేస్తే ఏంది సార్ బల్ల కింద చేయబెట్టారు? పనికి ముందు 1000, పని తర్వాత 1000. లంచమా? లంచం కాదురా బాబు, ఇది సర్వీస్ ఛార్జెస్. ఇదో పనికి ముందు 1000, పనికి తర్వాత 1000, 2000. నా 1500 బిల్లుకి నీకు 2000 లంచం ఇవ్వాలా? సార్ ఇది మర్యాదగా ఉండదు. నీ ఆఫీస్ పనులు నీ ఆఫీస్ చూసుకో. మర్యాదగా నా డబ్బులు ఇచ్చి పంపాల్సింది అంతే. దరిద్రుడు ఎక్కడున్నా నా భార్య డబ్బులు ఇవ్వాల్సిందే. పాపరం నిన్న రాత్రి లంచావతారం సినిమా చూస్తున్నాడు. ఆ సినిమా చూసి లంచం లంచం అని కలవరిస్తున్నాడు. ఏమనుకోకు, మా అబ్బాయి రాగానే నీ పాల డబ్బులు నీకు ఇప్పిస్తాం. నీ ముఖం చూసి వెళ్ళిపోతున్నా. ఎప్పుడు చూసినా ఇదో కథలోకి బావా నీకు లంచం తీసుకునే అలవాటు ఉందా? ఇంత ఆస్తి ఎలా సంపాదించావా అనుకుంటే ఇదన్నమాట నీ రహస్యం. ఆహా, వల్ల కింద జిగి పెట్టడం అలవాటైన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు రావేమో అని చెప్పి రిటైర్డ్ అయినా కూడా రిటైర్డ్ కానట్టు నటిస్తున్నావా, లేక నిజంగానే అప్సెట్ అయిపోయావా? నేను సెట్ చేస్తా. చెల్లాయ్, మీ ఆయన ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. లైట్స్ ఆఫ్. ఏంటయ్యా అనంత ఇంత పెండింగ్ పెట్టేలాగయ్యా? సార్ ఏం చేస్తాం సార్? ఆ గురుమూర్తి ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు ఏమడుగుతాడో అని భయంగా ఏం పని చేయలేకపోతున్నాం సార్. అవునయ్యా, రోజంతా గొడవగా తయారైంది. ఏం చేద్దాం సార్? ప్రతిరోజు ఇదే గొడవ అయిపోయింది. హలో, నమస్తే సార్. నమస్తే. మీరేంటి ఇలా వచ్చారు? ఈరోజు మా బావ, అదే మీ రమణ ఆఫీస్కి వస్తున్నాడు. మళ్ళీ వస్తారా? ఎవరు వస్తున్నారా? కంగారు పడకండి. ఈ ఒక్కరోజు మీరు కోఆపరేట్ చేస్తామంటే ఆయన రేపటి నుంచి ఆఫీసుకు రమ్మన్నా రాడు. అవునా? నిజంగానే? మీరిద్దరు ఇలా రండి. ఓకే ఓకే, గ్యారంటీనా? రేపటి నుంచి ఆఫీస్ గ్యారెంటీ సార్. ఓకే. అయితే వీరవన నిజంగా ఇవాళ పదవి విరమణ అన్నమాట. సార్, ఈ ఒక్కరోజు మీరు కోఆపరేట్ చేస్తే సార్, సార్ మీ సీటు ఈరోజు మా బావగారికి ఇస్తే సార్. ఖచ్చితంగానండి. ఏం సార్, మీరు కాస్త కోఆపరేట్ చేయండి సార్. మా బావ వచ్చే టైం అయింది, నేను వెళ్తాను. ఓకే సార్? ఓకే.
మార్నింగ్. ఏంటయ్యా ఎప్పుడు ఆఫీస్కి వచ్చింది? బస్సు లేట్ అయింది సార్. బస్సు లేట్ అయింది, ఇంట్లో వంట కాలేదు అని సాగులు బాగానే చెప్తావు. లేదు సార్, నిజంగానే ట్రాఫిక్ జామ్ అయింది సార్. ఇంకొకసారి ఇలా జరగకుండా చూస్తాను సార్. మంచిది. సార్ రమణ, ఏంటి నీ టైం వర్క్ అంతా పెండింగ్ ఉంది? 2 రోజులు సెలవు పెట్టాను కదా సార్, అందుకనే ఇవాళ కంప్లీట్ చేస్తాను సార్. మిస్టర్ రమణ, ఐ డోంట్ వాంట్ యువర్ ఎక్స్ప్లెనేషన్. నాకు పని ముందు పని చేయి. వస్తా. మంచిది సార్. అదిగో చూడు, సార్ ఆ టేబుల్ మీద వర్క్ అంతా ఇవాళ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళాలి. మంచిది సార్. వస్తా. బావా ఏంటి నువ్వా? ఏంటి ఇలా తగలడ్డావు? లేదు బావా, మా ఊరి సర్పంచ్ శేషగిరిరావు లేడు, ఆయన కాంట్రాక్ట్ పేరు నీ దగ్గర పెండింగ్ లో ఉందంట. ఉంటే ఆయన నాకు బాగా కావలసిన వాడు, అయితే పని చేసి పెడతావు. నీకు పని చేసి పెట్టా, నాకు లాభం ఏంటో. అదండి బావా, నీ బామర్దిని నీ భార్యకు అన్నను బాగుమడితే ప్యాకెటే భార్యకు అన్నైనా బాగుమడితేనా సర్వీస్ ఛార్జెస్ ముందు అందరూ సమానమే. సరే, ఎంత ఇవ్వంట బావా? 5,000. పనికి ముందు 3,000, పని తర్వాత 2,000. 5,000 మరి తప్పదంటావా? మరి నీ పని కావాలంటే తప్పదు మరి. పనికి ముందు వెనక ఎందుకు కానీ మొత్తంగా 4,000 ఇస్తాను, పని చేసి పెట్టు. 4,000 మరి ఇదే ఆలస్యం. అదిగో బావా, పని చేసి పెట్టు. అబ్బా, ఉన్నాయిలే బావా. నిన్నే నమ్ముతారు. ఉన్నాయంటే ఉన్నాయి. ఎవరు మీరు? అయ్యా మేసీ ఆఫీసర్ త్రిమూర్తి. మీరు ఆయన దగ్గర నుంచి లంచం తీసుకున్నందుకు మేము అలర్ట్ చేస్తున్నాను. లంచంగా సార్? నేను స్వయానా నా బామర్ది. ఏదో ఇంట్లో అవసరం ఉందంటేను ఇచ్చాడు తీసుకుంటున్నాను సార్, అంతే అంతే కదా బామర్ది. అదేంటి బావా అలా మాట్లాడతావు? పని చేసి పెట్టు అంటే 5,000 ఇవన్నీ అడగలేదా? పనికి ముందు రేటు వేరు, పని తర్వాత 5,000 అని. బామర్ది సరదా బామ్మర్ది ప్యాగాడని నువ్వు అన్నేదా బావా? సర్వీస్ చార్జెస్ ముందు అందరూ సమానం బావా. సర్వీస్ ఛార్జెస్ అంటే లంచం కాదు, సర్వీస్ చార్జెస్ కాదు సార్. బామర్ది సార్. రమణ, మీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మీ మీద నిఘా వేశాము, ఇప్పుడు వీడియో కూడా తీసాము. మీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి, మీ మీద నిఘా వేశాము. ఇప్పుడు రేడియో దొరికిపోయారు, వీడియో కూడా తీసాము. ఏంటి ఏమైంది? మీరు? ఐఎమ్ మేసీ ఆఫీసర్ త్రిమూర్తి. ఐఎమ్ డైరెక్టర్ గురుమూర్తి. వాట్ హ్యాపెన్? మీ ఎంప్లాయ్ మీ రమణ లంచం తీసుకుంటూ రెడ్-హ్యాండెడ్గా దొరికిపోయారు. వాట్ ఈస్ దిస్ రమణ? నువ్వెంతో నిజాయితీ పరుడు అనుకున్నాను కదయ్యా, ఇలా ఎంతకాలం సాగిస్తున్నావు? అబ్బా, అదేం కాదు సార్. సార్ త్రిమూర్తి గారు, మీరు ఆ వీడియో డిలీట్ చేయండి సార్. నీ కాలు పట్టుకుంటాను. వీడియో డిలీట్ చేస్తే నేనే మీకు పని వేయించుకుంటాను సార్. ఏసీపీ ఆఫీసర్ నాకే లంచం ఇస్తున్నారా? ఇది లంచంగా సార్, డిలీట్ చార్జెస్ సార్. షటాప్. అనవసరమైన బాగుడు వాగి గొంతు మీదకి తెచ్చుకోకు. సార్ గురుమూర్తి గారు, రమణ, నీకింకా 4 ఏళ్ళ సర్వీస్ ఉందయ్యా. చెప్పండి అమ్మా.
నీకు ఇంకా 4 ఏళ్ళ సర్వీస్ ఉంది. లాస్ట్ ఇదా మీరు ఏదన్నా చెప్పండి సార్. రమణ ఇట్రావే. నీవు ఈ గండం తప్పాలంటే ఏదైనా చెప్పండి. దీని నుంచి గండం తప్పించుకోవాలంటే ఈ గండము నీకు ఒక మార్గం ఉంది. ఏ మార్గమైనా సార్ చెప్పండి సార్. పోయిన నెలలో నువ్వు రిటైర్ అయినట్టు ఫైల్ బిల్డప్ చేస్తాను. మీ అకౌంట్స్ అన్ని కూడా సెటిల్ చేస్తారు. అయినా రిటైర్ అయిన వారికి లంచం ఎవడిస్తాడయ్యా? ఇచ్చింది కూడా నీ బావంటే అతనికి సర్ది చెప్తాను. బావా ఇదేదో బాగుంది, ఒప్పేసుకో బావా. 4 ఏళ్ళు సార్. 4 ఏళ్ళు సర్వీస్ షెడ్లో కాపురం చేయి. 4 ఏళ్ళు సర్వీస్ ఉందంట. సరే బాబా, మీరు ఎట్లా చెప్తారా బాబా? షెడ్లో పడుకో, నీకు పెన్షన్ కూడా ఉండదు. బాగా ఆలోచించుకో. సరే మీరు చెప్పినట్లు ఇంకా వస్తా. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికి. మీరు వెళ్ళాల్సింది ఇంటికి కాదు, ఇంట్రాగేషన్కి. చూడండి త్రిమూర్తి గారు, రిటైర్డ్ ఆఫీసర్కి ఎవరైనా లంచం ఇస్తారా? ఎవరు? సంతకం చెల్లుతుందా? చెల్లదు. అంటే ఏంటి మీరు అనేది? నేను రిటైర్డ్ అయ్యి పోయిన నెలలోనే రిటైర్డ్ అయ్యాను సార్. వాట్ లేదు, వంకాయ లేదు, వస్తా. ఈరోజు నిలకడ గారు, ఈరోజు నిజంగా వీరమణ మీ నాటకం వీరమణ పదవీరమణ అనమాట. మీ నాటకంతో నీలకంఠ గారి గండం తప్పి రమణ గారి గండం తప్పి ఈరోజు సార్ ఇతను నా ఫ్రెండ్. మేమిద్దరం కలిసి ప్రతిరోజు టీజీవీ కళాక్షేత్రంలో నాటకాలు కూడా వేస్తుంటాం. అయితే చాలా చక్కగా నటించాడయ్యా. కాదయ్యా, జీవించాడు. నేను ఈయన నిజంగా ఏసీబీ ఆఫీసర్ అనుకున్నా. సార్ జీవించక దస్తాడా మా వాడు నిజంగా ఏసీబీ ఆఫీసరే. అలా కంగారు పడకండి సార్. అమ్మో మా బావ ఈ ఇంటి దగ్గర వాళ్ళని ఏ విధంగా కంగారు పెడుతుంటారో ఏమో. సార్ నేను వస్తా. సార్ నమస్తే సార్. ఎవరు? నేను సార్ పాలపాపరావుని. ఏంటి సంగతి? ఈ నెల పాల డబ్బులు. పాల బిల్ల? పాల బిల్లుగా సార్, పాల డబ్బులు 2 ఒకటేరా. ఎంత? నల్ల ఆవులైనా 30 లీటర్లు 1500 ఇవ్వాలా. 1500 రూపాయలు పాల బిల్లు శాంక్షన్ చేయాలన్నా? ఈ పాల బిల్లు శాంక్షన్ చేస్తే నాకేంటి? మళ్ళా చేయికిదారు. ఏది బాబు మళ్ళా చేయికిదా పెట్టినావు? బిల్లుకు ముందు 1000, తర్వాత 1000. చెప్పట్లో నా లంచం ఏమన్నది? నా పాల బిల్లుకి 2000 లంచం ఇవ్వాలా. చార్జెస్. పట్టు నీ పాల డబ్బు. రామగారు, ఈసారి పాల డబ్బులు ఆయన అడగను, మీరే ఇవ్వండి. అలాగే పాప. బాగా చదివారు. ఏమండి లేవండి ఫస్ట్. మీరు లేవండి. ఏంటి ఎత్తులాడుతున్నావు? వంటింట్లో పెద్ద గిన్నె కనిపించటం లేదండి. గిన్నె కనిపించటం లేదా? బాత్రూంలో ఉంది చూడు. వంటింట్లో గిన్నె బాత్రూంలోకి ఎందుకు వెళ్ళింది? స్నానం చేద్దామని పోయాను, చెమ్ము కనిపించలేదు, అందుకని గిన్నె తీసుకెళ్ళాను. బుద్ధుందా? ఎవరైనా వంటింట్లో పెద్ద గిన్నె తీసుకెళ్ళి స్నానాలు చేస్తారా? ఇంత పేగలేక చేస్తున్నాను నేను. ఏంటి చెల్లాయి ఏమంటున్నాడు బావా? బావా చచ్చిపోతున్నాను రా మీ బావతో వేగలేక. ఏమైంది? ఏమైందంటారండి?
ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఎక్కడ తీసిన సామాన్లు అక్కడ పెట్టడు. విసిగిస్తున్నాడు రా బాబు. అందుకే అంటారే మొగుడు రిటైర్డ్ కాకముందు అర్ధ మొగుడు పూర్తి జీతం, మొగుడు రిటైర్ అయ్యాక పూర్తి మొగుడు అర్ధ జీతం అని. ఏ అర్ధ జీతమో ఏమరా, వేగలేక చెప్తున్నాను. ముందు ముందు ఎలా వేగాలో ఏమిటో నాకు అర్థం కాలేదు. ఈయన ఉద్యోగం చేసుకుంటేనే హాయిగా ఉండేది. నేను 4 నెలల కిందే రిటైర్డ్ అయ్యాను. ఆఫీస్ లేదు, నాకు ఇదే పీస్. ఇది టీజీవీ కళాక్షేత్రం సమర్పించు విరమణ రిటైర్మెంట్. మిత్రులారా, మన టీజీవీ కళాక్షేత్రం పెద్దలు గౌరవనీయులు, అలాగే కళాక్షేత్రంలో ఉన్నటువంటి కళారత్న విరుదు పొందినటువంటి ఎంతో నైపుణ్యం గల గౌరవనీయులు పెద్దలు శ్రీ పత్తి బాబురావు గారికి, అధ్యక్షుల వారికి ఒకసారి వీరందరూ గట్టిగా ఎన్నో మధుర గీతాలు, అటు నటుడుగాను గాయకుడుగాను శంకర మరణము శంకర మరణము. అర్పించడము, మరి పాడుతా తీయగా అనే సంగీత విభావరి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు మా టీజీవీ కళాక్షేత్రం రూపశిల్పి, కళాకారులకు ఎప్పుడు వెన్ను దన్నుగా ఉంటే నేనున్నానని ఎప్పుడు అభయహస్తం ఇచ్చేటటువంటి మా టీజీ వెంకటేష్ గారు, మా చైర్మన్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మా కళాబంధు శ్రీ బివి రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా, సినీ నిర్మాత వారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజే రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే అర్జా రామకృష్ణ గారిని, వీరందరినీ అతిథులుగా ఈరోజు వేదికపైకి విచ్చేయవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మీ అందరి చప్పట్ల నడుమ
గాయని. ఆ తల్లి నిజంగా చెప్పాలంటే ఒక 50,000కు పైగా పాటలు పాడింది. తెలుగు వాళ్ళందరినీ అభిమానాన్ని చూరగొన్నటువంటి మహా గొప్ప గాయకురాలు. వారికి పైలోకాల్లో ఉన్నా కానీ ఆ మాలిక్ షిర్డీ సాయినాథ్ యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి ప్రశాంతంగా తన జీవన విధానాన్ని మర్చిపోయి పైలోకాలలో ఆనందంగా తన జీవన విధానం కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మాలిక్ భలా కరో మాలిక్, రక్షా కరో మాలిక్. వేదికని అలంకరించినటువంటి ఈ కళాక్షేత్ర నిర్మాత మన అందరి హృదయాన్ని దోచుకున్నటువంటి మహా గొప్ప వ్యక్తి టీజీ వెంకటేష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి మీ అందరికీ నమస్కరిస్తూ, నిజంగా ఈరోజు చాలా విషాదమైన రోజు. నిన్న ఒక గొప్ప గాయన్ని ఘంటసాల తర్వాత ఆయన గాత్రంలో ఎంత మాధుర్యం ఉందో సుశీల్ గారిలోనూ జానకి గారిలోనూ అంత మాధుర్యాన్ని మనం పొందాం. అలాంటి ఒక గొప్ప సింగర్ని ఈరోజు కోల్పోవడం చాలా విషాదంగా ఉంది. ఆమె గుంటూరు జిల్లా రేపల్లో జన్మించి మరి దక్షిణ భారతదేశంలోనే అన్ని భాషల్లో కూడా 50,000కు పైగా పాటలు పాడినటువంటి మహా సింగరు ఆమె. మరి ఆమె పాటలో ఎంత మాధుర్యం ఉందో ఆ జీవితంలో కూడా అంత బాధ ఉంది. ఆ బాధనంతా పక్కకు పెట్టుకొని మనందరి హృదయాల్ని మైమరిపించేటటువంటి గాత్రంతో ఎన్నో పాటలు పాడింది ఆమె. ఆమె చిన్న వయసులోనే, అంటే దాదాపు 40 సంవత్సరాల క్రితమే భర్తను కోల్పోయింది. వాళ్ళు 6 అక్క చెల్లెలు అయితే ఈమె 4వ ఆమె. అలాంటి టైంలో అన్నీ తానై, ఆయనకున్నది ఒకే ఒక కొడుకు మురళీకృష్ణ, అన్నీ ఆయనే అయ్యి ఆ తల్లిని హృదయంలో పెట్టుకుని సపోర్టుగా ఏ కార్యక్రమం ఉన్నా మురళీకృష్ణ లేకుండా కార్యక్రమానికి వెళ్ళేది కాదు. అలాంటి కొడుకును కూడా 6 నెలల క్రితం కోల్పోయింది ఆమె. ఆయనకి 2 కూతుళ్ళు. ఆయన పెద్ద కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి మనవరాలు ఆమె ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ 6 నెలల నుండి కూడా ఆ కొడుకు లేనటువంటి బాధను తట్టుకుంటూ ఎంతో హృదయాన్ని మైపరిపించినటువంటి ఆ తల్లి ఈరోజు ఆమె మరణం మనందరికీ బాధ కలిగిస్తూ ఉంది. ఆమె స్వర్గలోకంలో దేవతలను కూడా ఆమె గాత్రంతో మైపరిపించాలని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి శనివారం ఆదివారం క్రమం తప్పకుండా కళాకారుల్ని ఆదరించేది కానీ, కళా పోషణ కానీ, కార్యక్రమాలు కానీ నిరంతరం చేయాలని ఓబులే గారు వారి కమిటీ మెంబర్ని కోరటం. కమిటీ మెంబర్ల పేర్లు చెప్పకుండా రైట్ లెఫ్ట్ అందరూ ఉన్నారు. వారందరూ కలిసి కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేస్తూ ఇక్కడ రాజకీయాలు గ్రూపులకు దూరంగా ఉంటూ కళాకారులంటే కళాకారులకు మాత్రమే ఇక్కడ చోటు ఉండే విధంగా ముందుకు వెళ్తున్నాము. సో దానిలో చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా టీము వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చెప్తాను, బివి రెడ్డి గారు కూడా కళాకారుడు. ఆయన హీరో, మరి ప్రొడ్యూసరు అన్నీ చేశాడు. కళలకు దగ్గరగా ఉండేవాడు ఆయన మా కార్యక్రమాలకు అప్పుడప్పుడు వచ్చి బ్లెస్ చేస్తుంటారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బివి రెడ్డి గారికి. అలాగే కేజీ రెడ్డి గారు కూడా కొద్దిగా ఆయన కళాకారుడు కాకుండా కళను పోషిస్తుంటాడు. ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్జ రామకృష్ణ నాకు తెలిసి అన్నీ ఉంటాయి, ఆయన కళలు లేనివి ఏమి ఉండవు. పాటలు పాడమంటే పాటలు పాడతాడు, పోయంలు వస్తాయి, అన్నీ మేధావి అయినా. మరి ఆ మేధావి ఈ కళాకారులకు అదృష్టం లేదు మీకు, వినే అదృష్టం లేదు. ఆ మహాత్మ శోభిస్తుంది ఇప్పుడు. ఆర్జ రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలిసి, ఇక పెద్దలు ఇక్కడ వచ్చారు. ధర్మారావు గారు, ఆయన బిడ్డ జిఎస్టీ జాయింట్ కమిషనరు, ఆమె
అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఈయన కూడా ఇక్కడ ఉండటం, మళ్ళీ కళాకారులు ఆయన నాటకాన్ని కూడా ఇంతకుముందే ప్రదర్శించారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తల్లి మన కర్నూలు జిల్లా పక్క జిల్లా అమ్మాయి, కర్నూలులో చదివిన అమ్మాయి, మరి పాడుతా తీయగా అవార్డు గ్రహీత. ఈమె అమ్మాయి ప్రోగ్రామ్ కూడా కర్నూలులో చూసాం కదా, మేము ఏర్పాటు చేస్తాం, మేము స్పాన్సర్ చేసినప్పుడు ఏదో చూసాం. చక్కగా పాడామమ్మా, ధన్యవాదాలు. ఇంకెవరన్నా అందరికీ ఇక్కడ వచ్చి మీరు అందరినీ ఇంకొక నిమిషం ఉంది, ఇంకొక నిమిషం జానకి గారిది అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఫోటో. బాలసుబ్రహ్మణ్యం గారు నాకు 60 సంవత్సరాలుగా మేము చదివే రోజుల్లో నుంచి నాకు సుపరిచితులు. అక్కడ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు కలవటము, అప్పటి నుంచి కొద్దిగా స్నేహం ఏర్పడటం. వారి గ్రాండ్ మదరు, వాళ్ళ మదర్ అనుకోండి, వాళ్ళ మదరు మా మదరు ఆ ప్రాంతంలో ఒకటే ప్రాంతంలో ఉండేవాళ్ళు. మా మదర్ కూడా వాళ్ళ గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉండేది. అలాగే మన జానకమ్మ గారికి బ్రదర్గా, ఒక సోదరునిగా చాలా సంవత్సరాలు ఆయన సోదరుడు కాకుండా సోదరుని కన్నా ఎక్కువ అభిమానంతో, రక్త సంబంధంగానే ఎక్కువ అనుబంధంతో వాళ్ళిద్దరూ కలిసి ఉండేవాళ్ళు. వారు మనతో లేరు. మరి ఈరోజు జానకమ్మ గారు ఇంకా ఆమెను గురించి చెప్పాలంటే చాలా గొప్పగా ఉంటుంది. ఎప్పుడైనా మనకు ఏదైనా టెన్షన్లోనో, ఇరిటేషన్లోనో, డిస్టర్బ్గానో ఉన్నప్పుడు ఆమె పాటలు విన్నప్పుడు మనం అంతా ఒక రిలాక్స్ మోడ్లో వెళ్ళిపోతుంటాం అన్నమాట. అటువంటి తల్లి ఆమె మనతో లేరు. మరి ఆమె పాడిన పాటలు ఆమె మనతో ఉండరు, కానీ ఇంకా కొన్ని వందల వేల సంవత్సరాల వరకు ఈ తెలుగు లిపి, తెలుగు భాష మాట్లాడేంత వరకు ఆమె పాటలు అలాగే ఉండిపోతాయి. ఆమె ఒక తెలుగులోనే కాదు, అన్ని భాషల్లో మాట్లాడారు, అన్ని భాషల్లో పాడారు. కాబట్టి 50,000 పాటలు పాడారు. నేను టీవీలో చూస్తుంటే 50,000 పాటలు. ఇది అసలు వినేదానికి కూడా అద్భుతంగా ఉంటుంది. సినిమాలో 50,000 పాటలు. ఇప్పుడు ఈమె అవార్డు గ్రహీత. ఒక 5 సినిమాలు రావాలంటేనే పెద్ద సమస్యగా ఉంటుంది ఇప్పుడు, అంత కాంపిటీషన్ వాళ్ళు. ఇలాంటి కాంపిటీషన్ వాళ్ళు 50,000 పాటలు పాడాలన్నా మరి అద్భుతం ఇది. అటువంటి సోదరిమణి మనతో లేదు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు మనం ప్రార్థిస్తున్నాము. ధన్యవాదాలు. గుడ్ లక్, గుడ్ డే. ఆమె ఆత్మశాంతి కలగాలని ఒక నిమిషం మనం అందరూ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తాం. ఒక నిమిషం అందరూ దయచేసి అందరూ ధన్యవాదాలు. ఈరోజే సాయంత్రం మైసూరులో శ్రీ గోవిందరాజుల నాగేశ్వరరావు గారు దర్శకత్వం ఒక వారం రోజులుగానే కళాకారులను తీర్చిదిద్ది ప్రదర్శనకు తీసుకొని వచ్చారు. శ్రీ జంగం ధర్మారావు గారు. ఇందులోని పాత్రలు, పాత్రధారులు స్వాతి పాత్రధారిణి శ్రీమతి స్వాతి ప్రియ. స్వాతి పాత్రలో నీలకంఠం పాత్రలో పాల పాపారావు పాత్రలో శ్రీ ఎస్ మహమ్మద్ మియా. గురుమూర్తి అధికారి పాత్రలో శ్రీ ఎస్ఎండి ఇనయతుల్లా. వెంకట్రావు త్రిమూర్తి పాత్రధారి. డాక్టర్ టి శంకరయ్య, శ్రీ చల్లా నవీన్ కుమార్ చౌదరి. థ్యాంక్ యూ. మన వాళ్ళంతా కింద కూర్చోవాలి. ఇంక వెళ్ళి సార్ గట్టిగా చప్పట్లు.
అమ్మాయి పుల్లాడి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతుంది. పాడుతా తీయగా ఫైనల్ వరకు వెళ్ళి వచ్చింది. మన కర్నూలు చదువుకుంది కాబట్టి ఒక్కసారి కానీ ఈరోజు శివకుమార్, శివశంకర్ అలాగే సన్మానిస్తున్న దృశ్యం జ్ఞానశేఖర్ గారు సీనియర్ సింగర్. మల్లికార్జున జానకితో పాడబడినటువంటి వ్యక్తి జ్ఞానశేఖర్ గారు. అలా నెక్స్ట్ ప్రియాంక, మల్లికార్జున గారు, తర్వాత ప్రియాంక. శివశంకర్, ఇక శివశంకర్కి అభినందనలు తెలియజేద్దాం. ఇంకెవరున్నారు? శాంసన్, జాఫర్ బాషా, తండ్రి కూతురు. తండ్రి కన్నా మా శిష్యుడు సార్. ఈయన సార్ ఈయన ఒక్కనికి సార్ రేడియోలో పనిచేసినాడు. థ్యాంక్ యూ సార్. La 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 la. La 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 la. ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. La 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 la.
ఒకసారి గట్టిగా ప్లీజ్. మాటరాని మౌనమిది, మౌనవీణ గానమిది. మాటరాని మౌనమిది, మౌనవీణ గానమిది. ధ్యానమిది నీ ధ్యానమిది, ధ్యానములో నా ప్రాణమిది. ప్రాణమైన ముగగుండి రగమిది. మాటరాని మౌనమిది, మౌనవీణ గానమిది. మాటరాని మౌనమిది, మౌనవీణ గానమిది. ముత్యాల పాటల్లో కోయిలమ్మా, ముద్దారబోసేది ఎప్పుడమ్మా. ఆ పాల నవ్వుల్లో వెన్నెలమ్మా, దీపాలు పెట్టేది ఎన్నడమ్మా. ఈ మౌన రాగాల ప్రేమావేశం ఈనాడో ఒకరి సొంతం. ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేలా ఇంత పంతం. నింగి నేల కుడే వేళ, నీకు నాకు దూరాలేల. అందరని కొమ్మ ఇది, కొమ్మ చాటు అందమిది. మాటరాని మౌనమిది, మౌనవీణ గానమిది. చైత్రాన పూసిన కోయిలమ్మ, గ్రీష్మాని కాపాట ఎందుకమ్మా. రేయంత నవ్వేను వెన్నెలమ్మ, నీరెన్న కాలవు దేనికమ్మా. రాగాల తీగల్లో వీణానాదం కోరింది ప్రణయ వేదం. వేసారు గుండెల్లో రేగే గాయం, ఆడింది మధుర గేయం. ఆకాశాన పరతీరం, అంతే నేనే ఎంతో దూరం. మాటరాని మౌనమిది, మౌనవీణ గానమిది. అందరని కొమ్మ ఇది, కొమ్మ చాటు అందమిది. చూడనిది జత కూడనిది, చూడనిది మది పడనిది.
పాస్టర్స్గా. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ దక్షిణ. ఓ శివనసా నీకు తెలుసా మూగకనులా ఈ గుసగుసా ఎదగొయ్యల్లోన సాగింది కొత్త తాకిడి తనువంతా నేడు ఊగింది కన్నే ఊపిరి ఈ లావదేవి ఏ నాటిది శివయ్య ఇంతయుసా నీకు తగునా ఈ గుసగుసా మరుమల్లెల్లోన పుట్టింది కొత్త ఆవిరి మసకేసే ముందు సాగింది గుండె దోపిడి ఈ గిల్లి కజ్జాయే నాటిది ఓ శివనసా నీకు తెలుసా నేల వంగి పొంగి సయ్యాడే ఎందుకోసమో చూపులో సూర్యుడే పల్లిన సందులో తొలిగా గిలి గిలిగా అలిగే వేళలో సిరితీగా పాప ఊగేది తీపి కాటుకే మల్లె జాగి మందారాల పొత్తులాడి ఏమి మాసమో కొమ్మలో కోయిలా రాగమే తీయగా కను పాపలాడుకుంటాయి కౌగిలింతలో చిరునిద్దురైన
ఓ శివనసా నీకు తెలుసా నీకు తగునా ఈ గుసగుసా ఎదలో ఎల్లోన సాగింది కొత్త తాకిడి మసకేసే ముందు సాగింది గుండె తోపిడి ఈ లావాదేవి ఏనాటిది ఓ శివయసా ఇంతాలుసా ఓ శివనసా నీకు తెలుసా థ్యాంక్ యూ సార్. మరొక మంచి పాట. ఓం శతమానం భవత శతాయ పురుషేతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ మాటే మంత్రము మనసే బంధము నాలో స్పందించిన ఈ ప్రియలయలో శృతి కలిపే ప్రాణమిదే. నీనే నీవుగా పూపోతావిగా సంయోగాల సంగీతాలు విరిసే వేళలో మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం